ముందు పాఠంలో న్యాయ సింహాసన తీర్పు గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం. ఈ న్యాయ సింహాసన తీర్పు ఇది తీర్పు కాదు, బహుమానము కొరకు, కిరీటాల కొరకు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి తీర్పు. అందుకే దీనిని విశ్వాసుల క్రియల తీర్పు అని కూడా అంటారు. ఏమంటారండి? విశ్వాసుల క్రియల తీర్పు అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పుకున్నాం మనం. ఏడేండ్ల పరిపాలనకి ముందు కడబోరం రోగగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రెండవ రాకడలో వస్తారు. అయితే రెండవ రాకడ రెండు భాగాలుగా ఉందని చెప్పుకున్నాం. ఎన్ని భాగాలండి? రెండవ రాకడ రెండు భాగాలు. ఆయన పరలోకం నుంచి డైరెక్ట్గా భూమి మీదకి అడుగు పెట్టడు. ఎందుకంటే ఆయన మధ్యాకాశానికి వస్తారు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మధ్యాకాశానికి రాగానే విశ్వాసులైన వారందరూ, అంటే ప్రభువుకు నమ్మకముగా భూమి మీద ప్రభువుకు నమ్మకముగా బతికిన వారు అనేక మంది ఉంటారు. విశ్వాసంతో పరిశుద్ధంగా బతికిన వారు అనేక మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రభువునందు విశ్వసించిన వారు కాబట్టి వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రాగానే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎత్తబడతారు. ఎక్కడికి ఎత్తబడతారు? మధ్యాకాశానికి. దైవగ్రంథం చెప్పిన ప్రకారంగా ముందు మరణించిన వారు ఎత్తబడతారు. ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉండి మనము, అంటే తేడా ఏం కాదు, రెప్పపాటులో అందరం కూడా ఎంత పాటు అండి? రెప్పపాటు అని చెప్పండి. మనకి ఒక రెప్ప కొడతాం, ఇంకో రెప్ప కొట్టడానికి ఎంత టైం పడుతుంది? చిన్న గడియ, అంతే కదా. ఆ కొన్ని రెప్ప పాటలో అందరూ కూడా ఎత్తబడతారు. ఈ ఎత్తబడిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే మధ్యాకాశానికి వెళ్తారు అనే విషయాన్ని మనం ముందు పాఠంలో మనం నేర్చుకున్నాం. వీళ్ళందరికీ ఆ తీర్పు ఉంటుంది. తీర్పు అంటే శిక్ష కాదు. తీర్పు అంటే శిక్ష కాదు. వాళ్ళ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, ప్రభు కొరకు వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ప్రభు కోసం ఎన్ని శ్రమలు పడ్డారో, ప్రభు కోసం ఎంత పరిశుద్ధంగా వాళ్ళు జీవించారో, వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు వారికి మెప్పు, ఘనత, మహిమ, కిరీటాలు వారికి అనుగ్రహింప చేస్తాడు అనే విషయాన్ని మనం ముందుగా తెలియపరచుకున్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి రెండవ తీర్పు ఏమిటంటే మహిమగల సింహాసన తీర్పు. ఏ తీర్పు అనిమా? మహిమగల సింహాసన తీర్పు. ఈ మహిమగల సింహాసన తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే భూమి మీద జరుగుతుంది. ఈ మహిమగల సింహాసన తీర్పు ఎక్కడ జరుగుతుందమ్మా? భూమి మీదే జరుగుతుంది. ఎక్కడ? భూమి మీద ఎక్కడ జరుగుతుంది? యెహోషాపాతు లోయలో. ఏమని రాయబడిందండి? యెహోషాపాతు లోయలో. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, ఆ దినములలో అనగా యోదావారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును పంచుకోవడం బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడేదను. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే భూమి మీద యెహోషాపాతు లోయలో జరుగుతుంది. యెహోషాపాతు లోయలో జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? మొదట న్యాయసింహాసనం ఎక్కడ జరిగింది? మధ్యాకాశంలో జరిగింది. మరి యేసుప్రభు వారు భూమి మీదకి ఎప్పుడు వస్తారు? అది 7 సంవత్సరాలు దాటిన తర్వాత, 7 ఏండ్ల పరిశుద్ధుల విందు అయిన తర్వాత, 7 సంవత్సరాలు అయిన తర్వాత
యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా ఒలివ కొండ మీద తన అడుగును వేస్తాడు. అప్పుడు ఆ కొండ 2 భాగాలుగా అయిపోతుంది. అయితే ఆయన ఇది ఎక్కడ జరుగుతుందంటే భూమి మీద జరుగుతుందంటే 7 సంవత్సరాలు దాటిన తర్వాత. 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరుగుతుంది. అయితే ఈ తీర్పు ఎవరికి? ముందు మనం న్యాయసింహాసనం తీర్పు చెప్పుకున్నది ఎవరికి? విశ్వాసులకు జరుగుతుంది. మరి ఈ తీర్పు ఎవరికి? అన్యజనులకు. యేసు ప్రభు రాకడ మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మధ్యాకాశానికి విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు కదా. అక్కడ మీకు డౌట్ వస్తుంది, ఏంటి విశ్వాసులందరూ ఎత్తబడతాం కదా, అందరూ ఎత్తబడరు, ప్రభువునందు నమ్మకముగా బ్రతికిన వారు మాత్రమే ఎత్తబడతారు. 2 మనుషులు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, అందులో ఒకడే ఎత్తబడతాడు, ఒకడే అక్కడ ఉండిపోతాడు. ఏంటి నా ఫ్రెండ్ ఏమయ్యాడు అని చెప్పేసి అటు ఇటు తిరిగి చూస్తాడు. కాలక్రమం ఇలా జరుగుతూనే ఉంటుంది. మామూలు కాలచక్రం ఇప్పుడు ఎలాగైతే జరుగుతుందో అలాగే జరుగుతుంది. అందులో ప్రభువుని విశ్వసించిన వారు ఎవరైనా కనబడలేదనుకోండి, వాళ్ళ కోసం 2-3 రోజులు ఎదుగుతారు. ఆ మనిషి కనబడలేదని చెప్పేసి ఊరుకుంటారు, ఇంకంతే. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మధ్యాకాశానికి ప్రభువుని ఎదుర్కోవటానికి ఆమె వెళ్ళిపోద్ది. ఆవిడ కోసం చూస్తారు, ఏంటో మరి పలానా వ్యక్తి కనిపించలేదు, పలానా వ్యక్తి ఎటు వెళ్ళిపోయాడు కనపడలేదు అని చెప్పేసి తిరుగుతారు. వాళ్ళని, చుట్టాలని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని అడుగుతారు, చుట్టూ మరి ఎదుగుతారు, స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారు. ఇచ్చి ఏదో 1-10 రోజులు చూస్తారు, ఇంకా మనిషి ఎట్టిపోయిందో ఏమైపోయిందో అని చెప్పేసి ఊరుకుంటారు, ఇంకంతే. కానీ ఎత్తబడిన వారు అందరూ కూడా మధ్యాకాశానికి ఎత్తబడతారు. కిందన ఎవరు ఉండిపోతారు? అవిశ్వాసులు ఉండిపోతారు. తర్వాత నామకార్థపు క్రైస్తవులు కూడా ఉండిపోతారు. నామకార్థ క్రైస్తవులు అంటే ఏదో తంతుకి ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా భూమి మీదే ఉండిపోతారు. వాళ్ళు 7 సంవత్సరాల మహాశ్రమలో అనుభవిస్తారు. అయితే ఈ శ్రమలు ఎవరికి లేవు? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ శ్రమలు అయితే మాత్రం ఉండవు. ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు కూడా దేవునితో పాటు మధ్యాకాశంలో వాళ్ళు చక్కగా దేవునితో పాటు విందు అని రాయబడింది. విందు అంటే భోజనాలు కాదు, అక్కడ సంతోషము, ఆనందము, దేవుని స్తుతించుకోవటం, ఆరాధించుకోవటం అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాల మహాశ్రమంలో 7 సంవత్సరాల మహాశ్రమంలో ఆ యొక్క అంత్యక్రీస్తు అనబడేటువంటి సాతానుడు, లేకపోతే నియంత అనుకోవచ్చు మనం, నియంత, లేకపోతే ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో 3.5 సంవత్సరాలు పరిపాలన చక్కగా చేస్తాడు. ఏం చేస్తాడండి? 3.5 సంవత్సరాలు చక్కగా బాగా పరిపాలన చేస్తాడు, చాలా చక్కగా చేస్తాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడా నిజమైన దేవుడు ఈయనే క్రీస్తు అని నమ్ముతారు అనేక మంది. ఎవరిని? అంత్యక్రీస్తుని. క్రీస్తు విరోధి. ఒక మాటలో చెప్పాలంటే ఎవడండి? క్రీస్తు విరోధిని నిజమైన క్రీస్తుని నమ్ముతారు. 3.5 సంవత్సరాలు బాగానే పరిపాలన చేస్తాడు. అయితే ఇది జరగాలి అంటే ఒక విషయం జరగాలి. మనం అనుకున్నాం అదేంటంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం అనుకోవచ్చు. ఇది ఎప్పుడు జరగాలి? ప్రస్తుతానికి ఇప్పుడు యెరూషలేము దేవాలయము అక్కడ లేదు. అక్కడ ఒక మసీదు ఉంది. మసీదు కదా ఉంది, యెరూషలేము దేవాలయంలో ఆ మసీదు ఉంది. అయితే అక్కడ యెరూషలేము దేవాలయము కూర్చబడిన స్థానంలో ఇప్పుడైతే ప్రస్తుతానికి మసీదు ఉంది. అక్కడ దేవాలయం కట్టాలనే ప్రయత్నం అయితే మాత్రం ప్రస్తుతానికి చేస్తూ ఉన్నారు. ఆ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది యూదులు, ఎక్కడెక్కడ ఉండిపోయిన యూదులందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి చాలామంది చేరుకుంటూ ఉన్నారు. అక్కడ దేవాలయం కట్టాలి. దేవాలయం కట్టబడిన తర్వాత అంత్యక్రీస్తు బయటపడతాడు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు నమ్మరు. పాత నిబంధనలో ఉన్నట్టుగా బలి నైవేద్యాలని వాళ్ళు నమ్ముతారు. క్రీస్తు ప్రభుని వాళ్ళు విశ్వసించరు. క్రీస్తు ప్రభు దేవుడిని వాళ్ళు నమ్మరు. అందువల్ల పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ రకంగా అయితే బలి నైవేద్యాలు ఉన్నాయో ఆ బలి నైవేద్యాలను
సమర్పించుకోవటానికి అక్కడ దేవుని కొరకు ఒక దేవాలయాన్ని వాళ్ళు కట్టబడాలి. కట్టడం జరుగుతుంది. కట్టబడిన జరిగిన తర్వాత అక్కడ బలి నైవేద్యాలు జరుగుతాయి. ఆ బలి నైవేద్యాలు ఎవరు జరిపిస్తారు? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? ప్రపంచ అధిపతి ఎవరైతే ఉన్నారో అతని ఆధ్వర్యంలోనే అది జరుగుతాయి. 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తాడు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క బలిపీఠం మీద హేయమైనటువంటి జంతువుని బలిస్తాడనమాట. ఏ జంతువు అమ్మా? హేయమైన జంతువు అంటే ఏడిది? ప్రభువారు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా పరిశుద్ధాత్ముడు మనం చెప్పిన ప్రకారముగా హేయమైన జంతువులు ఉన్నాయి. హేయమైన జంతువులు ఏమిటంటే నెమరివేయని జంతువులు, తర్వాత సింగులు డెక్ ఉన్నటువంటి జంతువులు కూడా హేయమైనవే ఉంది. సింగిల్ డెక్ అంటే గుర్రం ఉందండి, ఒంటి ఉందండి. ఒంటి నెమరు వేస్తుంది, వేయదా? కాదు, దాని కాల్ డెక్క, దాని సింగిల్ డెక్క లేదా డబుల్ డెక్క? ఒకటే డెక్క. పంది ఉంది, పందికి 2 డెక్కలు ఉన్నాయి లేదా? కానీ నెమరు వేస్తుందా? నెమరు వేయదు. మన ఆవు గేదె ఉన్నాయంటే అది 2 డెక్కలు ఉన్నాయి, నెమరు వేస్తుంది. అది పవిత్రమైన జంతువులుగా దేవుడు వాటిని పరిగణించాడు. అంటే 2 డెక్కలు కలిగి నెమరు వేసే జంతువు దేవుని దృష్టిలో మంచిది, పవిత్రమైన జంతువు. కానీ హేయమైన జంతువులు ఏవైతే ఉన్నాయంటే కొన్ని జంతువుల పేర్లు అందులో దైవగ్రంథంలో మనకు కనబడుతున్నాయి. అందులో నెమరు వేయని జంతువు, 2 డెక్కలు లేనటువంటి జంతువు ఏదైనా ఉందంటే దేవుని దృష్టిలో అది హేయమైనదని దైవగ్రంథంలో మనకి బోధిస్తూ ఉంది. ఒంటే సింగిల్ డెక్కే ఉంటుంది, కానీ అది నెమరు వేస్తుంది, కానీ సింగిల్ డెక్కే ఉంది. అంటే అది పవిత్రమైందా? అపవిత్రమైనటువంటిదే. పంది చూస్తే 2 డెక్కలు దానికి ఉంటాయి, కానీ అది నెమరు వేయదు, అది కూడా అపవిత్రమైనటువంటిదే. అటువంటి జంతువు ఏదైనా అంటే ఉదాహరణకు క్రైస్తవ పండితులు అనే మాట ఏంటంటే బహుశా వాడు ఒక పందిని బలిస్తాడు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకైతే తెలియదు. మొత్తం మీద హేయమైనటువంటి దానిని ఒక పంది అని అనుకోవచ్చు, హేయమైన జంతువు పంది అని అనుకోవచ్చు, అపవిత్రమైంది పందే. కాబట్టి అటువంటి ఒక జంతువుని ఆడేం చేస్తాడు తెలుసా? యెరూషలేము దేవాలయంలో బలిస్తాడండి. యెరూషలేము దేవాలయంలో బలి ఇస్తాడు. ఆ బలి ఇచ్చినప్పుడు ఎవరుంటారు? యూదులు ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు కూడా. ఎందుకంటే ప్రపంచ అధినేత ఏ పని చేసినా వెంటనే మీడియా అనేది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైనా చిన్న పని చేస్తే వెంటనే మీడియాకి రాదా? అటువంటి టైంలో ఎప్పుడైతే ఈ ప్రపంచ నియంత అనేటువంటి వాడు లేకపోతే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు యెరూషలేము దేవాలయంలో అపవిత్రమైన దానిని బలి ఎప్పుడైతే ఇస్తాడో కొంతమంది యూదులు ఆయన మీద తిరుగుబాటు అనేది చేస్తారు. అంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు యూదులు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వాళ్ళు ఏమి కూడా చెయ్యరు, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి ఆ నమ్మేటటువంటి యూదులు ఈ యొక్క ప్రపంచ ఆ క్రీస్తు విరోధి అయినటువంటి వాడిని వ్యతిరేకిస్తారు. అది వెంటనే మీడియాకి వస్తుంది. నామకార్థ క్రైస్తవులు కూడా భూమి మీద ఉన్నారు కదా, సగం తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మా ప్రభువుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళు కూడా వాడు ఎన్నాళ్ళబెట్టి మేము క్రీస్తు, వీళ్ళు ఏమనుకుంటారు? అతనే క్రీస్తు ప్రభువారు, అతనే రానయ్యున్న రారాజు, ఈ 3.5 సంవత్సరాలు అతని పరిపాలన చూస్తే నిజంగా ఎంత అద్భుతంగా చేస్తాడంటే ఏ లోటుపాటు లేకుండా, ఎవరికి ఎటువంటి లోటుపాటు లేకుండా ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడండి. ఎందుకు? ఈ కరువులు భూకంపాలు ఎన్నో వచ్చేస్తాయి, వాటన్నిటి నుంచి మరి ఎదుర్కొనేవాడు నేను ప్రపంచాన్ని పరిపాలిస్తానంటే కూడా ఒక క్రీస్తు విరోధి మాత్రమే వస్తాడు. ఈ 3.5 సంవత్సరాలు చక్కగా పరిపాలన ఎంత చక్కగా ఉంటుందంటే అబ్బో చాలా. ఇటువంటి పరిపాలన మళ్ళా ఇప్పుడు వచ్చి ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి పరిపాలన చేయలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన నిజంగా దేవుడు అన్నంతగా చక్కగా పరిపాలన చేస్తాడు. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత అతడు తాలూకా నిజ స్వరూపం కనబడుతుంది. అతని తాలూకా నిజ స్వరూపం కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి. ఈ నిజ స్వరూపం ఎప్పుడైతే కనబడుతుందో యూదులు తిరుగుబాటు చేస్తారు. కొన్ని కోట్ల మంది ఉంటారండి ప్రపంచం మొత్తం మీద.
మరి భూమి మీద ఉండిపోయిన కొంతమంది క్రైస్తవులు కూడా ఉంటారు. దైవగ్రంథం తెలిసిన వాళ్ళు, బైబిల్ తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా వీడు క్రీస్తు ప్రభు కాదు, వీడు క్రీస్తు విరోధి, ఇన్నాళ్ళు బట్టి ఇతనే క్రీస్తు అని చెప్పేసి మనం మోసపోయాం అని చెప్పేసి ఈ భూమి మీద ఉన్నటువంటి యూదులు, కొంతమంది క్రైస్తవులు ఆయన్ని వ్యతిరేకిస్తారు. ఎప్పుడైతే వ్యతిరేకిస్తాడో వారిని మహాశ్రమల పాలుకి తీసుకువెళ్తాడు. మహాశ్రమలు జరుగుతాయి. అప్పుడే ఆ శ్రమలకు తట్టుకోలేక, ఆ బాధలకు తట్టుకోలేక, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత కూడా ఆ దేశం మీద ఉంటుంది కాబట్టి, ప్రపంచం మీద ఉంటుంది కాబట్టి పంటలు సరిగా పండవు, కొంత భాగం పాడైపోద్ది. అటువంటి టైంలో తినడానికి తిండి దొరకదు, వాతావరణం సరిగా సహకరించకపోతే ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే, మిమ్మల్ని అందరినీ నేను పోషిస్తాను, మీకు కావాల్సిన ఆహారాన్ని కూడా నేను సమకూరుస్తాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూస్తాను అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, వాడు ఒక నెంబర్ ఇస్తాడు. ఆ దైవగ్రంథంలో రాయబడి ఉంది 666 అంటే నెంబరు. ఆ నెంబర్ ఇచ్చి ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటాడో వేయించుకున్న వారందరికీ మేలు కలుగుతుంది. కొంతమంది అతన్ని అంగీకరించక ఆ యొక్క సాతాను తాలూకు ముద్ర కొంతమంది వేయించుకోరు. అవసరమైతే చావనే చేస్తాం కానీ వాడి మాటకి మేము లోబడం, వాడు క్రీస్తు విరోధి అని చెప్పేసి అతని మీద తిరుగుబాటు చేస్తారు. ఈ తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వినాలి. ఈ తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన దండెత్తాడు. పాపం వీళ్ళు ఆ బాధలకు తట్టుకోలేక అరణ్యాల్లోకి ఎక్కడికెళ్ళిపోతారండి, కొండల్లోకి, గృహల్లోకి, మనుషులు లేనటువంటి ప్రాంతాల్లోనికి చాలామంది చెల్లాచెదురయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ కొంతమంది అన్యజనులు ఉంటారు కదండి. ఎవరుంటారండి? ఇప్పుడు మనల్ని హింసించారనుకోండి, మనం ఏదో అటువైపు నుంచి ఇలాగా కొండలకు అడ్డొడి అటుగా వెళ్ళిపోతాం. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది అన్యజనులు ఉంటారు కదా. అన్యజనులు అంటే ఎవరు? ప్రభువుని విశ్వసించిన వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే క్రీస్తు విరోధిని వ్యతిరేకించి ఈ అడవుల్లోకి, గృహల్లోకి మరియు వేరే ప్రాంతాలకు చెదిరిపోతారో, ఈ చెదిరిపోయిన వారికి మంచి చెడ్డ చూస్తారండి. ఎవరు? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? యూదులు కానిటువంటి వారు. కాబట్టి యూదులకు క్రీస్తు సహోదరులు అంటే ఎవరు? క్రీస్తుని విశ్వసించిన వారు కొంతమంది భూమి మీద ఉంటారు. వాళ్ళు కూడా తిరుగుబాటు చేసి వాళ్ళు కూడా చస్తాం కానీ వీడి ముద్ర వేయించుకొని వీడి పరిపాలన మేము కొనసాగం అని చెప్పేసి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన వారందరికీ ఈ పాటలు తప్పవు. ఈ వ్యతిరేకించిన వారందరూ కూడా మరి అడవుల్లోకి పారిపోతారు. పారిపోతే వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, వాళ్ళ కట్టడానికి బట్ట ఉండదు, సరైన సదుపాయాలు వాళ్ళకి ఉండవు. ఆ సదుపాయాలన్నీ అక్కడ అడవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా, కొంతమంది వాళ్ళు చిన్న చిన్న సహాయాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఈ తీర్పు, అన్యజనులకు తీర్పు అంటే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఎవరిని బట్టి? ఇశ్రాయేలులకు ప్రభువుని విశ్వసించిన వారికి చేసిన మేలుని బట్టి తీర్పు తీరుస్తాడు. అంటే అన్యజనులకు ధర్మశాస్త్రం ఉందా? అన్యజనులకు ధర్మశాస్త్రం అనేది లేదు. అన్యజనులకు ధర్మశాస్త్రం లేకపోతే వాళ్ళకి మనస్సాక్షి ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే మనస్సాక్షిని బట్టి వాళ్ళకి బాప్తిస్మ లేదు, వాళ్ళ ప్రభుని విశ్వసించలేదు, అలాగని వాళ్ళ ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడలేదు. కానీ మరి ఆ ధర్మశాస్త్రం వారికి ఇవ్వలేదు కాబట్టి మనస్సాక్షి ప్రకారముగా దేవుడు వారికి తీర్పు తీర్చాడు. ఆ తీర్పే యెహోషాపాతు లోయలో జరిగేటువంటి అన్యజనుల తీర్పు. అది దేని మీద ఆధారపడిందంటే, నా ప్రజలైనటువంటి వారికి చేసిన దాన్ని బట్టి కీడుని బట్టి మేలుని బట్టి దేవుడు అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పులో అనేక మంది రక్షించబడి, ఆమె ఇక్కడ మాట వినండి, అన్యజనులు కూడా అనేక మంది రక్షించబడి యేసు ప్రభు పరిపాలించేటువంటి 1000 ఏళ్ల పరిపాలనలోకి అనేక మంది వస్తారు అని కూడా దైవగ్రంథంలో రాయబడింది. దీని గురించి పూర్తి వివరణ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు చదువుకుంటే మనకు కనబడుతుంది. చదువుకుందాం. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను
ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలికొని ఇంటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పుకొని ఇంటి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశపు ఇంటి చూచి నేను చేర్చుకుంటుమి? దిగంబరిన ఇంటి చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగిన ఇంటి చూచి చెరసాల్లో ఉంటి అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇక్కడ గొల్లవాడు ఏ రకముగా అయితే మేపుకొని వచ్చిన తర్వాత గొర్రెలను గొర్రెల మందలోనికి, మేకలను మేకల మందలోనికి ఏ రకంగా అయితే కాపరి ఏర్పరుస్తాడో, అదేవిధంగా ఇక్కడ దేవుడు నీతిమంతులను అనీతిమంతులను, మేలు చేసిన వారిని కీడు చేసిన వారిని దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నారు. తన మహిమగల సింహాసనం మీద అన్యజనులకు తీర్పు తీర్చినప్పుడు ఎవరిని బట్టి? ఆ సహోదరుల్లో ఒకరికి మీరు చేసిన యెడల అది నాకు, దేవునికి స్తోత్రం. ఎప్పుడది? మహాశ్రమల్లో నుంచి. భూమి మీద ఎంతమంది ఉంటారండి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు? ఎంతమంది ఉంటారు? కోట్ల మీద ఉంటారు. కోట్ల మీద ఉంటారు కదా. ఎత్తబడిన వారు ఎత్తబడగా మిగిలిన వారు ఇంకెంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అందులో మళ్ళీ ఎవరు యాడవుతారు? యూదులు కూడా అందులోకి యాడవుతారు. ఈ యూదులు తిరుగుబాటు చేస్తారు. క్రైస్తవులు కూడా కొంతమంది, ప్రభుని విశ్వసించిన వారు కూడా కొంతమంది తిరుగుబాటు చేస్తారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ముద్రను వేయించుకోరు కాబట్టి వీళ్ళందరూ శ్రమల్లో ఉంటారు. వీళ్ళు ఊర్లో ఉండలేక తినడానికి తిండి ఉండదు. ఎందుకంటే వాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్నా వాడు ముద్ర ఉండాలా, ఎక్కడైనా వీళ్ళు కొనుక్కుందాం అనుకున్నా వాడు ముద్ర ఉంటేనే కానీ అక్కడ ఏవి కొనుక్కోవడానికి కాదు, ఏ సదుపాయాలు కూడా ఉండవు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు చెట్లంట పుట్లంట వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అడవుల్లో ఉన్నటువంటి ప్రజలు, కొండల్లో ఉన్నటువంటి ప్రజలు, చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, కొంతమంది అన్యజనులు వచ్చిన వారిని చూసి ఆదరించి వాళ్ళకి కావలసినటువంటి ఆహారము, వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు, వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్నీ కూడా ఇస్తారు. దేంతో? జాలితో, ప్రేమతో. అందుకే అంటున్నారు, మీరు ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేసి ఉన్నారు కాబట్టి అది నాకు చేసినట్లే. ఎవరైతే మేలు చేశారో, ఎవరైతే మరి ఆ రకంగా శ్రమల్లోంచి వెళ్ళిపోయిన వారికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా వారిని తీర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవులకు యూదులకు చేసిన మేలును బట్టి కీడుని బట్టి తీర్పు దేవుడు అక్కడ ఇస్తాడు. కీడు చేసిన అక్కడి నుంచి అక్కడ గొర్రెలు అనగా నీతిమంతులు. ఎవరండి? గొర్రెలు అనగా ఎవరు? నీతిమంతులు. మేకలు అనగా అనీతిమంతులు. కాబట్టి వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు మేలు చేస్తారు కాబట్టి, వాళ్ళకి ఉపకారం చేస్తారు కాబట్టి, మేలు చేస్తారు కాబట్టి దేవుడు వారికి కూడా ఆ ధర్మశాస్త్రం బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పులో నుంచి అనేక మంది అన్యజనులు రక్షించబడి 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు. మీకు అర్థమైందండి ఈసారి? ఒకటి, విశ్వాసులందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. మహాశ్రమల్లో ఉన్నటువంటి వారిని కొంతమంది ఆదరించి వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చుట ద్వారా దేవుడు మనస్సాక్షి ప్రకారంగా వాళ్ళకి తీర్పు తీర్చి వారిని మరి 1000 ఏండ్ల పరిపాలనలోనికి కొంతమంది వస్తారు, కొంతమంది నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అది అన్యజనుల తీర్పు. ఇప్పుడు మనకి ఎన్ని తీర్పులు చెప్పుకున్నాం? ఒకటి, న్యాయసింహాసన తీర్పు గురించి మాట్లాడుకున్నాం. రెండవది అన్యజనుల తీర్పు గురించి మనం మాట్లాడుకున్నాం.